ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఒకటి కేజీఎఫ్, మరొకటి సలార్ గుర్తుకు వస్తాయి. ఒకటి రాకీ భాయ్ స్టోరీ, మరొకటి సలార్, ఇంకా అతను ఫ్రెండ్ కహాని. మరి ఎన్టీఆర్తో తెరకెక్కిస్తున్న సినిమా స్టోరీ ఏంటి అంటే అందుకు సంబంధించిన లీడ్ కూడా దొరికేసింది. సినిమా పేరును డ్రాగన్ గా పెట్టాడు, కానీ సినిమా మొత్తం కూడా దేశభక్తి నేపథ్యంలోనే సాగుతుందట. పవర్ఫుల్ క్యారెక్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అయితే ఎన్టీఆర్ తో సినిమా అంటే టైగర్ ను ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. పైగా మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టాడు. కానీ స్టోరీ మొత్తం కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే 1960 బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. ఆ కాలంలో ఉన్న ఒక పవర్ఫుల్ పర్సన్ స్టోరీని డ్రాగన్ గా చూపిస్తున్నాడట ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ జరుగుతోందని సమాచారం. పాట మొత్తం కూడా దేశభక్తి రగిలించేలా ఉంటుందట. ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ సినిమాలో టెరిఫిక్ గా ఉండబోతోందట. గతంలో శంకర్ డైరెక్ట్ చేసిన భారతీయుడు చిత్రం తరహాలో ఐకానిక్ గా ఉండనుందని సమాచారం. ఇక వార్ 2లోనూ ఎన్టీఆర్ 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాడట. టీజర్ లో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఒక లుక్ మాత్రమే చూశారని, మరో లుక్ ఇంకా సీక్రెట్ గా ఉంచారు అనేది గాసిప్. పైగా అది సినిమాలో ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో వస్తుందట. మూవీలో అదే హైలైట్ అట. వార్ 2లో ఎన్టీఆర్ తో కలిసి నటించాడు హృతిక్ రోషన్. ఓ విధంగా సౌత్ మార్కెట్ పై ఈ హిందీ సూపర్ స్టార్ ఫోకస్ పెట్టినట్లే లెక్క. వార్ 2 తర్వాత కూడా సౌత్ లో తన డిమాండ్ మరింత పెరిగే ప్లాన్స్ లో ఉన్నాడు హృతిక్. ఓ విధంగా గ్రీక్ గాడ్ గా పాపులర్ అయిన హృతిక్ కు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే కెరీర్ లో ఎప్పుడూ సౌత్ కోసం లేదా సౌత్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయలేదు. హోంబలే ఫిల్మ్స్ గురించి స్పెషల్ గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్ తో హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతైతే పాపులర్ అయ్యారో అంతే స్థాయిలో హోంబలే కూడా పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ ప్రొడక్షన్ హౌస్ గా మారింది. భారీ చిత్రాలకు, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం కాంతారా సీక్వెల్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫ్యూచర్ లో కేజీఎఫ్ 3, సలార్ 2 లైన్ లో ఉన్నాయి. ఇలాంటి బ్యానర్ తో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేతులు కలిపాడు. ఈ సినిమా చేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. అయితే హోంబలే మూవీస్ లో హృతిక్ హీరోగా నటించే చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు హృతిక్ రోషన్ ను కేజీఎఫ్ 3లో లేదా సలార్ సీక్వెల్ లో నటింపజేస్తారనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు లూసిఫర్ మూవీస్ డైరెక్టర్ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హృతిక్ కోసమే స్టోరీ రెడీ చేశాడని, అతడే డైరెక్టర్ అని టాక్ మొదలైంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదంటున్నాడు పృథ్వీరాజ్. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ మూవీలో చాలా బిజీగా ఉన్నట్లు, హృతిక్ తో మూవీ కేవలం రూమర్ మాత్రమే అంటున్నాడు. మరి గ్రీక్ గాడ్ సౌత్ ఫిల్మ్ కు డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు సౌత్ సైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఇది మల్టీ స్టారర్ కాలం. ఒక్క సినిమాలో ఒక్కరే హీరో, కానీ అదే సినిమాలో మరో హీరో కూడా గెస్ట్ అపీరియన్స్ ఇస్తే వసూళ్లే వసూళ్లు, పెద్ద హిట్. అందుకే ఇప్పుడు మాక్సిమం మూవీస్ లో గెస్ట్ అపీరియన్స్ లో మస్ట్ అయ్యాయి. మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభరలోనూ మరో స్టార్ హీరో కనిపించబోతున్నాడట. పైగా ఇది మెగా ఫ్యాన్స్ కు మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అట. ఆల్రెడీ రావిపూడి తెరకెక్కిస్తోన్న మెగా మూవీలో వెంకటేష్ కొద్ది నిమిషాలు కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. సేమ్ విశ్వంభరలోనూ ఒక స్టార్ హీరో కనిపించబోతున్నాడట. ఆ హీరో మరెవరో కాదు, రామ్ చరణ్ అని ఇండస్ట్రీ వర్గాలు లీకిస్తున్నాయి. చిరు, చరణ్ కలిసి నటించిన ప్రతిసారి మెగా ఫ్యాన్స్ కు పండగొచ్చింది. ఇండస్ట్రీకి జోష్ వచ్చింది. ఇప్పుడు విశ్వంభరలో మరోసారి అదే మెగా మ్యాజిక్ రిపీట్ కానుందని సమాచారం. అయితే చరణ్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది, సాంగ్ లో కనిపిస్తాడా లేక ఏదైనా రోల్ ఉంటుందా అనేది రిలీజ్ టైం వరకు సస్పెన్స్ అంటోంది చిత్ర యూనిట్. రీమేక్స్ కు బ్రేక్ పడుతుందేమో, కానీ రీమిక్స్ కు మాత్రం ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా చిరు సాంగ్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంతకీ చిరు పాటలో కనిపించే ఆ హీరో ఎవరై ఉంటారు అనుకుంటున్నారా? ఇంకెవరు, సాక్షాత్తు మెగా స్టారే. గతంలో తాను కనిపించిన సూపర్ హిట్ సాంగ్ ను కొత్త సినిమాలో రీమిక్స్ వర్షన్ లో సర్ప్రైజ్ చేస్తాడట. విశ్వంభర ఇంతవరకు రిలీజ్ డేట్ లాక్ కాలేదు. అలా ఎందుకు కాలేదు అంటే ఈ సినిమా పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. అవి పూర్తి కాలేదు. అందుకే సినిమా రిలీజ్ డేట్ ఆలస్యమవుతోంది. ఈలోపు మూవీలో స్పెషల్ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. స్పెషల్ సాంగ్ అంటే అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు లాంటి సాంగ్స్ కాదు,
డైరెక్ట్ గా రీమిక్స్ అట. డాన్స్ కు చిరు ఫేమస్, ఆయన సాంగ్స్ ఇంకా ఫేమస్. అందులోనూ అన్నయ్య మూవీలోని ఆల్ టైమ్ క్లాసిక్ లాంటి ఆట కావాలా పాట కావాలా లాంటి సాంగ్ ను ఇప్పుడు రీమిక్స్ వెర్షన్ లో వినిపించబోతున్నారట. ఇది నిజంగానే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్ అనే చెప్పాలి. నిజానికి విశ్వంభరకు కీరవాణి సంగీత దర్శకుడు, కానీ అన్నయ్య సినిమాలోని ఆట కావాలా పాట కావాలా పాటకు రీమిక్స్ చేయడానికి రంగంలోకి భీమ్స్ దిగుతున్నాడట. ఇప్పటికే రీమిక్స్ వెర్షన్ చిరుకు వినిపించి తెగ ఇంప్రెస్ చేసేశాడట భీమ్స్. త్వరలోనే ఈ పాటను చిరు అండ్ బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ మధ్య చిత్రీకరిస్తారట. మౌనీరాయ్ అంటే హిందీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సీరియల్ యాక్ట్రెస్, ఆ తరువాత అక్కడ టాప్ యాక్ట్రెస్ గా మారింది. ఇప్పుడు ఈ భామ మెగా హీరోయిన్ గా మారబోతోంది. మరోవైపు రీమిక్స్ వెర్షన్ అంటే చాలా వరకు యంగ్ హీరోస్, సీనియర్ హీరోస్ స్టెప్స్ ను రిపీట్ చేస్తారు. బంగారు కోడిపెట్ట, వానా వానా లాంటి పాటలను చరణ్, అందం హిందోళంను సాయి రీమిక్స్ వెర్షన్ లో వినిపించి చిరు రేంజ్ లో స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు. కానీ ఆట కావాలా పాట కావాలా రీమిక్స్ కు మళ్లీ చిరునే రంగంలోకి దిగడం మాత్రం ఒక మెగా రికార్డ్ అనే చెప్పాలి.